వాట్సాప్ తనను తాను చాలా మార్చుకుంటోంది. మరింత అత్యాధునిక హంగులతో మన ముందుకు రావడానికి సిద్ధమైపోతోంది. మోడీ దేశాన్ని డిజిటల్ యుగం వైపు నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఫేస్బుక్ కూడా తన మెసేజింగ్ యాప్ వాట్సాప్ను డిజిటల్ రంగంలోకి దించేందుకు రెడీ చేస్తోంది. త్వరలో వాట్సాప్లో ఆన్లైన్ చెల్లింపులు కూడా చేసుకునే విధంగా ప్రస్తుతం యాప్ రూపొందుతోంది. మొట్టమొదట భారత్ నుంచి ఈ మార్పును మొదలు పెట్టబోతోంది ఫేస్బుక్. అందుకోసం భారత్లో డిజిటల్ లావాదేవీల డిపార్ట్మెంటుకు పెద్ద అధికారిని నియమించే పనిలో ఉంది ఫేస్బుక్. ఇప్పటికే ఉద్యోగ ప్రకటన కూడా తమ వెబ్సైట్లో ఇచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వాట్సాప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బ్రియాన్ యాక్టన్తో సమావేశమయ్యారు. భారత్లో డిజిటల్ సేవల వ్యాప్తికి సహకారం అందించే విషయంపై చర్చించారు. ఆ చర్చల ఫలితంగానే త్వరలో వాట్సాప్ డిజిటల్ చెల్లింపులకు వీలుగా కొత్త వెర్షన్తో రాబోతోంది. ఇది పేటీఎం వాట్సాప్కు భారత్ 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.